హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలువంటకాలు జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి సమ్మర్ స్పెషల్ మన శరీరంలో ఉన్న వేడి శాతాన్ని తగ్గించే చలువ చేసే విధంగా 5 రకాల ఇన్స్టెంట్ సర్బత్ డ్రింక్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. దానికోసం ఏమేమి తీసుకున్నాను, ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా అయితే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూద్దాం రండి. చూసారు కదండి, సబ్జాలు, కటోరా, అలాగే చియా సీడ్స్, లెమన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ చూసారుగా రెడీగా పెట్టుకున్నాను. ఇన్స్టెంట్ సర్బత్ కటోరా అంటే గోవింద కటోరా ఇలా ఉంటుందండి. దాన్ని నానబెట్టుకుంటే జెల్లీ ఇలా తయారవుద్ది. చియా సీడ్స్, అలాగే మనకి నిమ్మ సోడా కోసం మసాలా పౌడర్ అండి అది. అలాగే రోజ్ మిల్క్ సిరప్, ఇది రోజ్ సిరప్ అంటారండి. ఇది మారేడు సిరప్ మనకి ఇన్స్టెంట్గా మనకి దొరుకుతాయండి బయట సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్ అలాంటి మార్కెట్లో కూడా దొరుకుతాయి. అదైతే గ్రామీణ పొట్టు తేనెవండి. ఇది మనకి షర్బత్ అండి, ఢిల్లీ నుంచి వస్తాయి కదండి షర్బత్ బాటిల్స్, అవి అటు సైడ్ నుంచి వచ్చే తయారీ. ఇది చూసారు కదా గ్రామీణ నన్నారి షర్బత్ అండి, సుగంధి షర్బత్. ఇవి అన్నీ ఇన్స్టెంట్ అండి. ఈ బాటిల్స్ తెచ్చుకుంటే మనం వెంటనే వాటర్లో వేసి కలుపుకొని తాగితే చాలా రిలీఫ్ వస్తుంది. తయారు చేసుకోగలిగితే మనం ఒరిజినల్గా నన్నారి షర్బత్లో కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. ముందే అయితే నేను మసాలా జింజర్ సోడా అయితే తయారు చేస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక పచ్చిమిర్చికి మధ్యలో కొంచెం గంటలా పెట్టుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మ స్లైసెస్ను ఒక 2 వేసుకొని తర్వాత సబ్జా గింజలు వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు సబ్జా గింజలు వేసుకున్న తర్వాత కొంచెం మనం నిమ్మ సోడా కోసం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదండి, అది వీడియో అయితే షార్ట్ వీడియో ఉంది. ఇది మజ్జిగలో వేసుకోవచ్చు, ఇలా నిమ్మ సోడాలో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కొంచెం కూల్ వాటర్ వేసి తర్వాత ఇప్పుడు మనం దానికి టేస్ట్ తగినట్టుగా కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం తేనె, మీకు కావాలనుకుంటే ఇష్టం స్వీట్ వద్దు షుగర్ పేషెంట్లు అయితే సాల్ట్ వేసేసుకొని చేసుకోవచ్చండి. అది కూడా మనం మన బ్లాక్ సాల్ట్ కానీ అది వేసుకుంటే చాలా మంచిదండి. కొంచెం నేనైతే తేనె వేస్తున్నాను. పిల్లలకి తేనె అలా ఇస్తే షుగర్ కంటే తేనె కానీ బెల్లం పౌడర్ కానీ కలిపిస్తే బాగుంటుందండి. చూసారు కదా, ఇంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఆ మసాలా పౌడర్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటే నిమ్మరసం పిండేసి అందులో మనం కొత్తిమీర, పుదీనా అవి కూడా పౌడర్లో కలిపేసి ఉంటాయండి, కొన్ని కరివేపాకు పొడి అయ్యి. ఇప్పుడు చూస్తారు దీన్ని బాగా అయితే బాటిల్లో షేక్ చేస్తేనండి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. అయితే గ్లాస్లో మనకి షేక్ చేయడం కుదరదని ఇది కూల్ వాటర్ బాటిల్ అండి. ఇదేంటంటే ఇందులో వేసి గట్టిగా ఫ్రెష్ చేస్తున్నాను. దానివల్ల ఈ షేక్ చేయడం వల్ల అయితే మనకి ఈ పుదీనా, పచ్చిమిర్చి, అలాగే నిమ్మరసం, మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లో బాగా దిగుతాయండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం గ్లాసులో వేసుకొని ఇప్పుడు సోడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సబ్జా సీడ్స్ ఇంకా కటోరాగా అది వేసుకోవచ్చు, కానీ ఇది మనం నిమ్మ సోడా కింద చేస్తున్నాం కాబట్టి సబ్జాలు కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. చూసారు కదా, బాగా కూలింగ్గా ఉన్న సోడా వేసుకుంటే ఇలా చక్క పొంగుతూ వస్తూ ఉంటుంది. మంచి ఎండలో వచ్చిన గెస్ట్లకు కానీ మనకు కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇలా కలిపిస్తే ఒక గ్లాసు అది తాగి చాలా రిలీఫ్ అయ్యి శరీరం కూడా చాలా అలసట తీరినట్టుగా వద్దండి. ఇప్పుడు మనకి నిమ్మ సోడా తయారీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు సెకండ్ తయారు చేసుకుందాం చూడండి. కొంచెం సబ్జా సీడ్స్ అలాగే నేను కటోరాను కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వేసి నన్నారి షర్బత్ అయితే తయారు చేసుకుందాం. ఇవన్నీ ఇలాగ ఇంట్లోని మనకి ఇన్స్టెంట్ ఈ సిరప్లు ఉంటేనండి మనకి ఫ్లేవర్ని బట్టి ఏముంటే అవి చక్కగా మనం చేసుకోవచ్చండి. టేస్ట్ ఇందులోని స్వీట్ ఉంటుంది కాబట్టి మనం వేరే పంచదార కానీ ఏమీ వేసుకోని అవసరం లేదండి. ఇవి వేసేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా. సబ్జాలు, కటోరా, కొంచెం కూల్ వాటర్ వేసేసుకొని ఆ సిరప్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. చక్కగా చాలా మనకి ఎంత ఎండలో వచ్చినా మన శరీరంలో ఉన్న వేడి శాతాన్ని తగ్గించే చలువ చేస్తుంది. అలాగే ఇప్పుడు వడగాల్పులు ఎక్కువగా కొట్టి ఎండ కూడా ఎక్కువగా ఉంది కదండి, ఆ వేడి శాతాన్ని ఆ వడగాల్పులను తట్టుకోవడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుద్దండి, మన బాడీ చలవ చేయడానికి. ఇంకా కొంచెం కటోరా మనకి సబ్జా సీడ్స్ కూడా వేసాను, అలాగే కొంచెం మసాలా పౌడర్ వేసాను కదండి. ఇప్పుడైతే మనం సోడా వేసుకోవచ్చు లేదా కూల్ వాటర్ వేసుకోవచ్చు. నేను ఐస్ ముక్కలు అనేది అయితే వాడట్లేదు, మీకు కావాలితే వేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం ఐస్ కూలింగ్వి ఎక్కువగా వాడడం అందుకని. అలాగే మీరు కుండలో వాటర్ వాడిన వాళ్ళైతే కుండలో వాటర్తో చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ కూడా వాడరండి, అలాంటి వాళ్ళు కుండలో వాటర్ వాడతారు లేదా ప్లెయిన్ వాటర్ వాడతారు, అందులో దాంతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నన్నారి షర్బత్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా.
ఇప్పుడు చియా సీడ్స్ అండి. ఇవైతే నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తాగితే హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. చక్కగా మనకి వెయిట్ లాస్ అవడానికి కానీ, మనకి హార్ట్ షుగర్ పేషెంట్లకు కానీ మంచి కాల్షియం అన్నీ ఉంటాయండి. చియా సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనం గూగుల్లో కొట్టిన చెప్తే కొంచెం చియా సీడ్స్ వేసుకున్న తర్వాత నేను కొంచెం లెమన్ పిండుకున్నాను కదండి. ఇప్పుడైతే నేను ఈ మారేడు జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగితే హెల్త్కి చాలా మంచిదండి. అలాంటప్పుడు ఈ చియా సీడ్స్లోని మనం ఎటువంటి షుగర్ కానీ లేకపోతే బెల్లం పౌడర్ కానీ ఏమి కలుపుకోకుండా ఈ సిరప్ వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచిగా పనిచేస్తుంది. మంచి ఎంత ఫ్లాట్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా బాగా కరిగి చాలా ఉపయోగపడుతుందండి. శరీరానికి కావలసిన పోషకాలు కూడా వస్తాయి. మారేడు సిరప్ ఇందులో చియా సీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలండి. అవి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కావాలన్నా మన గూగుల్లో కొట్టినా వస్తాయండి. నేను చెప్పేదనుకుంటే మీరు నిజంగా తెలుసుకుంటే ఫ్లాట్ తెలుసుకుంటే మీకు తెలుస్తుంది కదండి. చియా సీడ్స్ మనకి ఎంత కావాలో అంత ఎక్కువ వేసుకొని సిరప్ని వేసుకొని తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకి చియా సీడ్స్తో చేసిన మారేడు సర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి చియా సీడ్స్ కూడా వేస్తున్నాను, కటోరా వేస్తున్నాను. చూసారు కానీ సబ్జా సీడ్స్ కూడా వేసి ఇప్పుడు మనం సర్బత్ని అయితే తయారు చేసుకుందామండి. చూసారు కదండి, మనకి మనం తాగే టేస్ట్ని బట్టి ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చండి. కొంతమందికి ఉత్తి కటోరా ఇష్టం, కొంతమందికి ఉత్తి సబ్జా సీడ్స్ ఇష్టం. అలాగా కొంతమందికి కటోరా సబ్జా సీడ్స్ కూడా వేసుకొని తాగడం కూడా ఇష్టం అండి. దాన్ని బట్టి మీరు టేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను రోజ్ సిరప్ వేసానండి. ఇలాగ మనం చక్కగా ఇది మిల్క్లో వేసుకొని పిల్లలు ఇష్టంగా తాగుతారు. మనం ఉత్తిగా పిల్క్ ఇప్పుడు ఎక్కువగా ఎందుకు ఇలా వాటర్ లోపల అవ్వాలనుకుంటేప్పుడు చక్కగా ఇలా ఇచ్చుకోవచ్చండి. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలాగ సోడా కానీ ఇలాగ చక్కగా ప్లెయిన్ వాటర్ కానీ వేసుకొని ఇలా కలపవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు ఏంటంటే చాలా తీగా చక్కగా రోజ్ ఫ్లేవర్తోని మనకి టేస్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా తాగుతారండి. చూసారు కదా, ఇప్పుడు మనం 4 రకాల డ్రింక్స్ అయితే తయారైపోయాయండి. ఇప్పుడు మళ్ళీ సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాము, కటోరా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోని మనం రోజ్ సిరప్లో లెమన్ పిండుకోకూడదండి. చియా సీడ్స్ కూడా కొంచెం వేసి ఇప్పుడు షర్బత్ వేస్తున్నానండి. ఈ షర్బత్ కూడా మనం ఏం హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. చూసాక అది కూడా వేసి ఇలా మిక్స్ చేసాం. వేస్తుండగా కొంచెం క్లిప్ మిస్ అయ్యిందండి, వీడియో ఆగిపోయింది అందులోకి. దానివల్ల మీకు ఆ క్లిప్ వేయడం కనిపించలేదు. మొత్తం చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని వెంటనే ఇవి నానబెట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు రెడీగా ఫ్రిడ్జ్లో నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలితే అప్పుడు మనం చక్కగా కలుపుకొని తాగొచ్చు. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నారండి. నచ్చితే లైక్ చేయండి. ఇందులో హెల్త్కి ఎంతో మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.